వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మకు శామీర్పేటలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల నేతన్న దీక్షకు బయలుదేరిన అభిమాన నాయకురాల్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించేందుకు నాయకులు తరలివచ్చారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానులకు అభివాదం చేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమైన నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నేతన్నలకు సంఘీభావంగా దీక్ష చేపట్టడంపై నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో ఎంట్రీ అయిన తర్వాత విజయమ్మ గారిని ఘన సన్మానం పలుకుతూ చేనేత కార్మికుల సమస్యలను తీసుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల సమస్యలలో ఉంటారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందుగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు తెలంగాణ అని చెప్పేసి పేరు చెప్పుకొని రాజకీయంగా ఏదైతే లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారో అది పూర్తిగా తప్పు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పనిచేయట్లేదు. ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం పనిచేయనందుకు ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తా ఉన్నది. దానికి నిదర్శనమే ఈ జనాదరణ, ఈ ప్రజలు. కాబట్టి తొందరలోనే ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని